ఉపాధి కూలీలను ఇక శ్రామికులుగా పిలుద్దాం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భవిష్యత్తు దృష్ట్యా అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం. పరిశ్రమలు వస్తేనే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. అప్పుడే భూముల విలువ మరింత పెరుగుతుంది. పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి. అట్టహాసంగా ప్రధాని సభ ఏర్పాట్లు. 27 అడుగుల ఎత్తులో పైలాన్. 2400 బస్సుల ద్వారా జన సమీకరణ. ఎరుపెక్కుతున్న కర్రగుట్టలు. నడిపల్లి గలగల అడవుల ఎన్కౌంటర్. ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం. ఉగ్రవాద నిర్మూలనలో కేంద్రానికి సంపూర్ణ మద్దతు. మైండ్ సెట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు. పుస్తక రచయిత పొంగూరు సరణిపై ప్రశంసలు జల్లు కురిపించిన సీఎం. రాష్ట్రంలో భారీ డేటా లేక్. సాంకేతిక వినియోగంతో రియల్ టైమ్లో సేవలు. కృత్రిమ మేధ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు వెల్లడి. ఏఐపై సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన వర్క్షాప్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పక్కన సీఎస్ విజయానంద్. స్మార్ట్ రైస్ కుక్కర్. జీఐ పరీక్షా కిట్. 3.5 నిమిషాల్లోనే మిర్చిని బస్తాల్లోకి తొక్కేసే యత్నం. బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ సెంటర్లో కొత్త ఆవిష్కరణ. 3ంటికి పేడెడ్. స్త్రీ సాధికారతకు అవకాశ కల్పన. లోక్సభ ఎంపీల్లో స్త్రీలు 14% అయితే దేశవ్యాప్తంగా ఉన్న అందరు ఎమ్మెల్యేల్లో మహిళల సంఖ్య 9%. ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో లింగ సమానత్వం సాధించడం కోసం భారతావని ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉందని ఈ గణాంకాలే సాక్ష్యం ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు స్వేచ్ఛతో పనిచేస్తున్న 66.61 లక్షల ఎంఎస్ఎంఈలు 4.05 కోట్ల మందికి ఆసరాగా నిలుస్తున్నాయి. ఇవీ కాక అసంఘటిత రంగాల్లో మరో 1.43 కోట్ల సూక్ష్మ పరిశ్రమలు స్త్రీల సారథ్యంలో నడుస్తూ 1.69 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. లింగ వివక్షను పూర్తిగా అరికట్టగలిగితే భారత జీడీపీకి $70,000 కోట్ల అదనంగా జతకూడతాయని గత పరిశోధనల సారాంశం. మెరికల్ లాంటి వర్సిటీలకు వైభవం. మెరికట్ లాంటి అధ్యాపకులతోనే వర్సిటీలకు వైభవం. ఏ విశ్వవిద్యాలయానికైనా అధ్యాపక సిబ్బంది మూల స్తంభాలు. విద్యాబోధన, పరిశోధనలు, విద్యార్థుల ఎంపిక, పాఠ్య పరీక్ష ప్రణాళికల రూపకల్పనలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. వివిధ రంగాలలో పరిశోధనలతో సామాజిక ప్రగతికి, దేశ అభివృద్ధికి పాటుపడతారు. వైవిధ్యానికి ప్రతిభకు పట్టం కడుతూ మెరికల్ లాంటి అధ్యాపకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకొని పరిశోధనలకు ఊతమిచ్చినప్పుడే సుస్థిర ప్రగతి సుసాధ్యం. 3 ఎంసెట్ ఎంపిక. అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపికను లిఖిత పరీక్ష, ఇంటర్వ్యూ జరిపి వీటిలో వచ్చిన స్కోర్ల ఆధారంగా ప్రతిభావంతులను ఎంపిక చేయాలని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతనీయం. ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే పద్ధతిని అనుసరించవచ్చు. విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థను పునరుత్తేజితం చేయడానికి 2 తెలుగు రాష్ట్రాలు పట్టుదలగా కృషి చేయాలి. 10 ఏళ్ల పోస్ట్ డాక్టోరల్ అనుభవం కలిగిన వారితో పాటు కొత్తగా పీహెచ్డీ చేసిన వారిని, 3-4 ఏళ్ల బోధనా అనుభవం ఉన్న వారిని మన దేశంలో పరిశోధన అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. విదేశాల నుంచి తిరిగి వచ్చే వాళ్ళు ప్రతిభావంతులను నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించాలి. ఐఐటీ, ఐఐఎంలు ఉన్నత విద్యార్హతలు ఉన్నవారిని ఇలా ప్రత్యక్షంగా నియమిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్యుల నియామకంలో వర్సిటీలకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి. స్వదేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా ప్రజ్ఞాశీలులను మన వర్సిటీల్లో బోధన, పరిశోధనలకు ఆహ్వానించాలి. ఏఐపై కాసుల వాన. దేశాలు అందిపుచ్చిన ప్రైవేటు అమెరికా $10,900 కోట్ల, చైనా $928, ఇండియా $116 కోట్ల. భారత్లో మేడ్ ఇన్ చైనా. దేశంలో పెరుగుతున్న చైనా వస్తువుల వినియోగం. ఏడాదిలో 62% మంది ఏదో ఒక చైనా ఉత్పత్తి కొనుగోలు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్లపైనే ఆసక్తి. చైనా ఉత్పత్తుల వినియోగం పెరిగితే జాతీయ భద్రతకు ముప్పంటున్న అఫ్ఘాన్. పహల్గామ్ దాడి ఘటనకు తామే కారణమని లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ ఇప్పటికే ప్రకటించుకుంది. ఈ ప్రకటన నేటి నిజాలు వెంటనే తేలకపోయినా ఈ దాడి భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. క్షిపణిని పరీక్షించిన భారత యుద్ధ నౌక. అరేబియా సముద్ర జలాల్లో క్షిపణిని పరీక్షించబోతున్నామని పాకిస్తాన్ ఓవైపు ప్రకటన చేస్తుండగానే భారత్ తన అమ్ముడు పోలోని మిసైల్స్ను పరీక్షించి తన యుద్ధ సన్నద్ధతను చాటింది. పాకిస్తాన్ శుక్రవారం క్షిపణిని పరీక్షించే అవకాశం ఉండగా అంతకు ముందు గురువారం రోజు భారత ఐఎన్ఎస్ సూర్య యుద్ధ నౌక నుంచి క్షిపణిని వేగవంతంగా పరీక్షించడం గమనార్హం. నీటి మళ్లింపు. పాక్పై యుద్ధ ప్రకటన. భారత్పై దాడి, ఆ ప్రభుత్వం ప్రతీకార చర్యలు. సిమ్లా ఒప్పందం సహా ద్వైపాక్షిక సంబంధాల ఒప్పందాల నిలిపివేత. భారత విమానాలకు పాక్ గగనతలం బంద్.
వాఘా సరిహద్దు తక్షణమే మూసివేత, భారత పౌరులకు ఇచ్చిన వీసాలన్నీ రద్దు, సింధు జలాలపై హక్కులు కాపాడుకుంటామని వెల్లడి. నిత్య ఖాతాలో రెండో స్వర్ణం, 200 మీటర్ల విభాగంలో అనిమేష్ కొత్త జాతీయ రికార్డు. 25 ఏళ్ల నిత్య 200 మీటర్ల దూరాన్ని 23.68 సెకన్లలో ముగించి అగ్రస్థానం నిలిచింది. ఏంజెల్స్ దివ్య తమిళనాడు 23.91 సెకన్లు. రజతం సుదీక్ష కాంస్యం సాధించారు. ఇదే మీట్లో నిత్య 100 మీటర్ల విభాగంలోనే బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు 200 మీటర్ల విభాగంలో ఒడిశా రన్నర్ అనిమేష్ కుజూర్ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పారు. 200 మీటర్ల దూరాన్ని అనిమేష్ 20.4 సెకన్లలోనే అధిగమించి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈడీ అదుపులో జెన్సోల్ ప్రమోటర్, కంపెనీ కార్యాలయాల్లో సోదాలు. జెన్సోల్ కంపెనీ ప్రమోటర్ల నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్లోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని నిబంధనల కింద ఈ సోదాలు చేపట్టింది.